స్వాగతం TDM 24 న్యూస్ కు. ఈ సర్కార్ ఇక్కడ ఉన్నటువంటి మంత్రుల విషయాలు కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఖచ్చితంగా బీఆర్ఎస్ పక్షాన్ని ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు కబద్దార్ అని చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మీ వైఖరి మార్చుకోవాలి. ఏదో అధికారం ఉందని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వేధించి అక్రమంగా కేసులు పెడితే ఎవరు చూస్తూ ఊరుకోమని కూడా మీకు ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మీకు ఒకటే చెప్తా ఉన్నాం, మీరు పాలమూరు బిడ్డ అని చెప్తారు కదా ఒకసారి. మీరు పాలమూరు బిడ్డ అయిన మీరు మరి పాలమూరు అభివృద్ధికి ఏం చేసిండ్రు, కొల్లాపూర్ అభివృద్ధికి ఏం చేసిండ్రు? మీరు తెచ్చిన హార్టికల్చర్ పాలిటెక్నిక్ లో ఎక్కడ పోయింది? మా కొల్లాపూర్ పాలిటెక్నిక్ కాలేజీ ఊసులేదు కానీ దానికి పోస్టుల గురించి మాట్లాడతారు. ముందు కొల్లాపూర్ మా ప్రభుత్వంలో ఏదైతే నేషనల్ హైవే బ్రిడ్జ్ మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి తీసుకొచ్చామో చేతనైతే ఆ బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏం చేసి అక్రమంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలు వేధించడం తప్పితే ఈ ప్రభుత్వం ఏమి చేయలేదనే విషయాన్ని కూడా మీకు సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈ నిర్లక్ష్యం దేనికి కారణం? ఈ స్కీమ్ ఎగ్గొట్టాలి. ఎందుకు ఎగ్గొట్టాలి? ఈ స్కీమ్ తీసుకొచ్చింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారు తెచ్చినటువంటి స్కీమ్లన్నీ ఒక్కొక్కటి ఆపేయాలి, కనుమరుగు చేయాలని. ఎవరు కనుమరుగు చేస్తే కనుమరుగు కావు. చేసిన పనులు శాశ్వతంగా ప్రజలు గుర్తుంటారు. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తెచ్చిందని చెప్పుకుంటే రాజశేఖర రెడ్డి గారు లేకపోయినా కేసీఆర్ గారు ఎవరి గురించో కాదు తెలంగాణ ప్రజల కోసం వారు చేసినటువంటి కృషి కానీ తెలంగాణ అభివృద్ధిలో వారి పాత్ర కానీ మరొక 100 సంవత్సరాలు కూడా ఎవరు మర్చిపోవాలనే విషయాన్ని కూడా మరొకసారి ఈ సందర్భంగా చెప్తూ మిత్రులారా, ఇక్కడ ఉన్న పెంట్లవల్లి సొసైటీలో రుణమాఫీ చెప్పిన పెంట్లవల్లి సొసైటీలో రుణమాఫీ చెప్పిన మరి అధికారం వెలగబడుతున్నారు. సర్కార్ పై ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వారి యొక్క నిర్లక్ష్యం వీడాలి. రాబోయే రోజుల్లో మీ యొక్క బూటక మాటలు మీ అక్రమ సంపాదనతో ప్రజలను మభ్య పెట్టాలనుకుంటున్నారేమో. మీ అక్రమ సంపాదనకు మీ అధికారానికి ప్రజలు భయపడే పరిస్థితుల్లో లేరు. మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తామని కూడా మరొకసారి తెలియజేస్తుంది. ప్రభుత్వం వెంటనే దిగిరావాలి. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ ప్లస్ 1 తులం బంగారు వెంటనే ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పక్షాన్ని డిమాండ్ చేస్తూ జై తెలంగాణ. ఈ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. కోర్టులో కౌంటర్ వెంటనే ఫైల్ చేయాలి. రైతు బీమాను కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పక్షాన ఖచ్చితంగా ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర సాధన నీళ్లు నిధులు నియామకాల కోసం అయింది. తెలంగాణ ప్రజల బాగోగుల కోసం బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఉద్యమించారు. మేము మా నాయకుడు కేటీఆర్ గారు కొల్లాపూర్ వస్తా అంటే కేఎల్ఐవి బీమావి మోటార్ లాంచ్ చేసిన సంగతి మర్చిపోయినారని చెప్పి అడుగుతా ఉన్నాం. మేము వస్తామంటే ఉనుకు, మమ్మల్ని చూస్తే భయం. ఎందుకంటే ప్రజలు మీ మాయమాటల నుంచి మీరు చేసిన మోసాన్ని ప్రజలు గమనించరు. మీకు భవిష్యత్తులో గట్టి బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఉద్యోగస్తులకు టీఆర్సీలు వాళ్ళకి మరి టీఏడీఎల్ సంగతి నాకు ఈరోజు చాలా మంది సోదరులు అవి కూడా వస్తలేవని చెప్తా ఉన్నారు. మరి వాళ్ళకి తెలవాలి. అలాంటివి ఏమన్నా ఉంటే కూడా వెంటనే ఉద్యోగస్తులు కూడా రావాల్సిన బకాయిలు కూడా వెంటనే చెల్లించాలి. 4000 పెన్షన్ ఇవ్వాలి. 2500 మహాలక్ష్మి పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సర్కారు మరి న్యాయశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది. మరి ముఖ్యమంత్రి గారి దగ్గర న్యాయశాఖ ఉంటే మరి కౌంటర్ దానికి బాధ్యత ముఖ్యమంత్రి గారు స్వయంగా వహించాలి. TDM 24 కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తల కోసం